నిండు సభల దుశ్శాసనుడు ద్రౌపది చీరలాగితే కురుక్షేత్ర యుద్ధంలా వాణ్ణి నిలువునా చీల్చి ఆ రక్తంతోని ద్రౌపది జుట్టు తడిపితే జనాలందరూ వీరికి తగిన శాస్తే జరిగింది అని తిట్టుకున్నారు. కానీ దుశ్శాసనుడికి ద్రౌపది చీరలాగే అవకాశం ఇచ్చింది ఎవరు? జూదం కాదా? ధర్మరాజు లాంటి స్థితప్రజ్ఞుడే రాజ్యాన్ని, తమ్ముళ్ళని, భార్యని అందరినీ తాకట్టు పెట్టి జూదమాడితే నేటి భారతంలో ఉన్న జనాలు ఎంత? మన దగ్గర ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మాట్లాడుకుంటారు, లేదంటే దాని ఇమోషన్ గురించి మాట్లాడుకుంటారు తప్పితే ఆ సమస్య రూట్ కాజ్ గురించి మాత్రం అసలు మాట్లాడరు. బెట్టింగ్ యాప్స్ ఇష్యూ పైన కూడా దాని రూట్ కాజ్ ఏంది అనేదే మాట్లాడబోతున్నారు. ది ఫ్యాక్ట్ బై రమ్యకృష్ణ. ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు, యూట్యూబర్ల మీద కేసులు, యాంకర్ల మీద కేసులు, స్టార్ల మీద కేసులు. ఇప్పుడు రీసెంట్ గా బాలయ్య బాబు, గోపీచంద్, ప్రభాస్ వీళ్ళ ముగ్గురు పైన కూడా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతగా కంప్లైంట్లు ఏమనుంది తెలుసా? ఆహాలో బాలయ్య బాబు చేస్తున్న ఒక షోలో Fun88 యాప్ లో బెట్టింగ్ ఆడండి, ఎక్కువ డబ్బులు గెలుచుకోండి అని ఒక చైనీస్ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినట్టుగా ఈ అడ్వకేట్ పేర్కొనడం జరిగింది ఆ కంప్లైంట్ లో. ఈ బెట్టింగ్ ఇష్యూలో ఓన్లీ సినిమా వాళ్ళు మాత్రమే బయటకు వస్తున్నారు అనుకుంటున్నారా? ఆఖరికి గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా మెల్లమెల్లగా బయటపడుతున్నారు. రీసెంట్ గా ఒడిశాలో పంచాయతీ ఆఫీసరు రూరల్ డెవలప్మెంట్ కి సంబంధించిన 3 కోట్ల రూపాయల్ని బెట్టింగ్ లో పెట్టి పూడగొట్టిండంట. బేసిక్ గా ఎవరన్నా ఒక ఆఫీసర్ వెనకాల సార్ మాకు రోడ్లు కావాలి, సార్ మాకు నీళ్లు వస్తలేవు, స్ట్రీట్ లైట్ కావాలి అని ఎవరైనా అడగడానికి వస్తే పంచాయతీ బోర్డులో డబ్బులు లేవు, ఏడికేలు కట్టాలి, ఏం చేయాలి అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటారు ఉల్టా. కానీ చూసినరా ఇక్కడ కథ ఎట్లుందో? రూపాయి 2 రూపాయలు కాదు, 3 కోట్ల రూపాయలు పబ్లిక్ సొమ్ము. మళ్ళీ ఒకసారి బ్యాక్ టు ఇన్ఫ్లుయెన్సర్స్కి వస్తే, అయ్యో మేము తెలియక చేసినాము అని వాళ్ళు అంటున్నారు, వాళ్ళ చుట్టుపక్కన వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఇంట్లో కూడా అంటున్నారు. కానీ ఇక్కడ ఒక దారుణమైన విషయము బయట వినిపిస్తుంది. వీళ్ళు ఈ ప్రమోషన్స్ చేసినందుకు తీసుకున్న డబ్బులే కాకుండా మోసపోయిన వాళ్ళ దాంట్లో నుంచి వెళ్ళి కూడా మాకు ఇంత పర్సంటేజ్ కావాలి అని కమిషన్ అగ్రిమెంట్లు కూడా చేసుకుంటున్నారు అనే మాట వినిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ₹1,00,00,000 మోసపోయిందంటే అందులో ఒక 40% 40 లక్షలు నాకు కావాలి అని చెప్పి అగ్రిమెంట్లు జరిగినాయి అనే మాట కూడా వినిపిస్తుంది. ఈ మాట కానీ నిజమని ఏమన్నా ప్రూఫ్లతోని బయటికి వచ్చినట్టు అయితే అంతకన్నా దుర్మార్గం, దరిద్రం, నీచమైన పని ఇంకొకటి ఉండదు. ఇప్పుడు సినిమా మొదలవుతుంది. ఈ జూదం లేదా బెట్టింగ్ యుగ యుగాలుగా మన భారతీయ సమాజాన్ని అంటురోగంలాగా పట్టుకొని పీడిస్తున్నాయి. దీనికి ఒకప్పుడు పర్పస్ వేరే, కానీ ఇప్పుడు మాత్రం ఒకటే ఒక కారణం, ఈజీ మనీ. కూసున్న దగ్గరకే ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలి, అది రావాలా? కూసున్న దగ్గరనే రిమోట్ పట్టుకొని ఏసీ ఆన్ చేయాలా, టీవీ ఆన్ చేయాలా, ఫ్యాన్ ఆన్ చేయాలా? కూసున్న దగ్గర నుంచి ₹1 వేస్తే ₹10 రిటర్న్ రావాలా? అంటే ఈజీ మనీ. ఈ ఒక్కటే ఒక వీక్నెస్ చూసుకొని ఈ బెట్టింగ్ యాప్ వాళ్ళు రెచ్చిపోతున్నారు. దానికి తోడు మన చట్టాల్లో ఉన్న లోపాలు వాన్ని ఎత్తిన పాలు పోసినంత పని చేస్తున్నాయి. మరి బెట్టింగ్ ఒకటే వ్యసనమా? బెట్టింగ్ ఒకటే జీవితాల్ని పాడు చేస్తుందా? సిగరెట్ కాదా? మందు కాదా? డ్రగ్స్ కాదా? గుట్కా కాదా? సిగరెట్ కి, మందుకి, గుట్కాకి లైసెన్సులు ఇస్తలేరా? ఇచ్చేస్తున్నారు. ఒక డేంజర్ బొమ్మేసో లేకపోతే ఒక క్యాన్సర్ పేషెంట్ బొమ్మేసో తాగరాదు అని రాసేసి ఇచ్చేస్తున్నారు. మరి ఓన్లీ బెట్టింగ్ ని మాత్రమే ఎందుకు సీరియస్ గా తీసుకుంటున్నారు? గవర్నమెంట్ కి డబ్బులు రావనా? లేకపోతే జనాలల్లో తిరుగుబాటు వచ్చి అపోజిషన్ వాళ్ళు దీన్ని బ్లేమ్ చేసేటందుకు వాడుకుంటారనా? ఈ 2 రీజన్స్ లల్లా ఫస్ట్ రీజన్ అయి ఉండొచ్చు అనే అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే 99% ఆఫ్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫారెన్ కంట్రీస్ నుంచి ఆపరేషన్ జరుగుతుంది, అక్కడ ఆ కంపెనీలు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. అంటే మనం డబ్బులు ఇక్కడి నుంచి పే చేస్తే ఈడికెళ్ళి పైసలు పోతే అక్కడ వాళ్ళు ట్యాక్సులు కడతారే తప్పితే ఇక్కడ మన కంట్రీకి వచ్చే ట్యాక్స్ ఏమీ లేదు. ఒకవేళ ఆ కంపెనీలు ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఇక్కడ నుంచి ఆపరేట్ చేసేటట్టయితే, ట్యాక్సులు ఇక్కడ కట్టేటట్టయితే అప్పుడు ఓకే అంటుండొచ్చునా? మరి ఇక్కడ నుంచి ఎందుకు ఆపరేట్ చేస్తలేరు? ఎందుకంటే మన దేశం రాష్ట్రాలకే ఈ బెట్టింగ్ విషయాన్ని వదిలేసింది. 2 రాష్ట్రాలలో మాత్రమే లీగల్ గా బెట్టింగ్ కి పర్మిషన్ ఉంది. ఒకటి గోవా, రెండోది సిక్కిం. మిగతా రాష్ట్రాలల్లా కొన్ని రాష్ట్రాలు మాత్రం ఏవైతే స్కిల్ బేస్డ్ గేమ్స్ ఉంటాయో వాటికి పర్మిషన్ ఇచ్చింది, మిగతా బెట్టింగ్ యాప్స్ కి పర్మిషన్ లేదు. బట్ ఇంకొన్ని రాష్ట్రాలు ఈ రెండిటికి పర్మిషన్ ఇస్తలేవు. అందుకోసమే ఇట్లా రానిస్తలేరని చెప్పేసి ఆన్లైన్ ద్వారా ఈ బెట్టింగ్ యాప్స్ అన్ని ఇల్లీగల్ గా ఈ రాష్ట్రాలకి ఎంటర్ అవుతున్నాయి. మరి ఈ అన్ని రాష్ట్రాలల్లా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ వచ్చినా లేకుంటే ఐపీఎల్ మ్యాచెస్ కైనా ఈ డ్రీమ్ 11, మై సర్కిల్, ఎంపీఎల్ ఫ్యాంటసీ ఇవన్నీ కూడా యాడ్స్ ఇచ్చి స్పాన్సర్షిప్ వేసుకుంటున్నాయి. మరి ఇవేవి కూడా బెట్టింగ్ యాప్స్ కాదా అంటే కాదు. ఎందుకంటే చట్టాల్లో ఉన్న చిన్న చిన్న లోపాలని ఆసరా చేసుకొని వీళ్ళు ఎంచుకున్న దారి ఫ్యాంటసీ స్పోర్ట్స్. సపోజ్ ఇవాళ ఒక మ్యాచ్ ఉందనుకోండి, ఈ ఫ్యాంటసీ స్పోర్ట్స్లో ఒక ఫ్యాంటసీ టీమ్ని సెలెక్ట్ చేసుకోమంటారు అన్నట్టు.
అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకున్న నాలెడ్జ్తోని ఇంతకు ముందు ఇట్లా ఏ ప్లేయర్ అయితే ఫామ్లు ఉన్నారో వీళ్ళు ఫామ్లు ఉన్నారు, వీళ్ళు మంచిగా ఆడుతారు కాబట్టి వీళ్ళు బాగా ఆడుతుండొచ్చు ఈ మ్యాచ్లో కూడా అనే అంచనాతోనో, లేకపోతే ఈ పలానా పిచ్ పైన పలానా బౌలర్ వేస్తే ఆ బ్యాట్స్మెన్ బాగా ఆడతాడనో, ఇలాంటి లెక్కల్ని మొత్తం క్యాల్కులేట్ చేసుకొని ఒక ఫ్యాంటసీ టీమ్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అన్నట్టు. ఒకవేళ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఈ ప్లేయర్స్ బాగా ఆడినట్టయితే వీళ్ళకి పాయింట్స్ వస్తాయి. వాళ్ళు బాగా ఆడినప్పుడు వచ్చిన పాయింట్స్ అందరికన్నా వీళ్ళకి ఎక్కువ ఉంటే వీళ్ళకి కొన్ని ప్రైజెస్ ఉంటాయి. ఒక మంచి విఐపి బాక్స్ లో కూర్చోబెట్టి మ్యాచ్ చూపించడో, లేకపోతే ఫ్రిడ్జో, టీవీయో, బైకో, వాట్ ఎవర్. ఇక్కడ ఎండ్ యూజర్ ఎక్కడ కూడా డైరెక్ట్ గా మనీతోని డీలింగ్ చేస్తలేడు. కానీ నేను సెలెక్ట్ చేసుకున్న ఈ ప్లేయర్స్ అందరూ కూడా బాగా ఆడతారు అని ఆఫ్లైన్లో బెట్టింగ్ చేస్తుంటారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఇంత నా బెట్టు అని చెప్పేసి బెట్ చేస్తూ ఉంటారు. ఈ యాప్స్ అన్నీ కూడా డైరెక్ట్ బెట్టింగ్ యాప్స్ కాకపోయినప్పటికీ బెట్టింగ్కి స్కోప్ ఇచ్చే యాప్స్ అయినాయి అన్నట్టు. మరి వీటన్నిటిని ఎవ్వరూ గట్టిగా ఎందుకు ప్రశ్నిస్తలేరు, లేకపోతే ప్రశ్నించినా కూడా ఎందుకు బయటకు వస్తలేదు? ఎందుకంటే బీసీసీఐ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ పవర్ఫుల్ స్పోర్ట్ అసోసియేషన్ కాబట్టి. అందుకే ధోని, గంగూలీ లాంటి ఇంకా ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ కూడా వీటన్నిటికీ అడ్వర్టైజ్మెంట్లు చేయడం జరిగింది. బట్ ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటి అని అంటే, వాళ్లకు రాని ఈ లీగల్ ఇష్యూస్ మన దగ్గర ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లు, స్టార్స్ వీళ్ళకి మాత్రం ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఈ స్టార్ ప్లేయర్స్ అందరికీ కొండంత అండలాగా వెనకాల బీసీసీఐ ఉంది. అంత పవర్ఫుల్ అసోసియేషన్ కున్న లీగల్ సర్వీసెస్ ఇక్కడ 50,000, 1,00,000 తీసుకొని చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లకు ఉంటుందా? మరి ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ 1 2 కోట్లు తీసుకొని చేసి ఉండొచ్చు కదా, వాళ్ళకు ఉండవా లీగల్ సర్వీసెస్? అంటే ఇక్కడ 1 2 కోట్లు ఎక్కడ, అక్కడ లక్షల కోట్లు ఎక్కడ? రీసెంట్ గా అర్జున్ గౌడ్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి పోయి షారుఖ్ ఖాన్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ పైన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు లక్షల కోట్ల కొద్ది డబ్బులు తీసుకొని A23, చలో సాత్ కేలో, ఫస్ట్ గేమ్స్ ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిండ్రు. ఈ ప్రమోషన్ చూసి మా దోస్తుగాలు కూడా చాలా మంది ఆ గేమ్లలో పాల్గొని పైసలు పోగొట్టుకొని, ఇజ్జత్ పోగొట్టుకొని, ప్రాణాలు పోగొట్టుకొని చాలా మంది సఫర్ అవుతున్నారు. కాబట్టి ఒక పౌరుడిగా కంప్లైంట్ ఇవ్వాలనిపించి నేను వచ్చినా అని చెప్పేసి ఆయన ఈ మాటను చెప్పడం జరిగింది. దాని తర్వాత మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మెట్రో ట్రైన్ లాంటి గవర్నమెంట్ బాడీ పైనే ఈ 1xBet లాంటి యాడ్స్ వచ్చినప్పుడు మేం చేయడంలో తప్పేముంది? ఎగ్జాక్ట్లీ అదే వాళ్ళ బాధ కూడా. రీసెంట్ గా అనన్య నాగన్లా ట్వీట్ చేసింది, మెట్రో రైల్ పైన 1xBet యాడ్ ఇచ్చినప్పుడు అది గవర్నమెంట్ బాడీ, వాళ్ళకే అది తప్పని తెలియకపోతే మాకెట్లా తెలుస్తుంది? అందుకోసమే మేము కూడా యాడ్ చేసినాము అని ప్రశ్నిస్తుంది. మళ్ళా దీనికి తోడు ఒక్కొక్క కోర్టు ఒక్కొక్క తీర్పు ఇచ్చింది. కొన్నిటి దగ్గర రమ్మి ఆడితే అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసినందుకు కొన్ని కోర్టులు లేదు అది స్కిల్ గేమ్, వదిలేయండ్రి అని వదిలేపించింది. కొన్నిటి దగ్గర అరెస్టులు, శిక్ష పడి జైలుకు పోయేదాకా కూడా పోయినాయి. అదే విషయం పోకర్లో కూడా జరిగింది. కొన్ని కోర్టులేమో అది హైలీ స్కిల్ గేమ్ అంటే, కొన్ని కోర్టులేమో లేదు అది బెట్టింగ్ అంటే. మరి అసలు ఈ స్కిల్ గేమ్ అనేది ఏ చట్టం కింద లీగలు, ఈ బెట్టింగ్ అనేది ఏ చట్టం కింద ఇల్లీగలు అనే విషయం తెలుసుకుందాం. సో అప్పటి ధర్మరాజు నుంచి ఇప్పటి ప్రకాష్ రాజ్ వరకు ఎవరైనా బెట్టింగ్ బాధితులే, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కో రకం. సో ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకున్న ఒక టాపిక్ గురించి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు బెట్టింగ్ ఏ విధంగా అయితే సమాజానికి వ్యసనం అయ్యిందో అదే విధంగా ధూమపానం గాని, మద్యపానం గాని వ్యసనమే. మరి దీనిపైన ఉన్న సీరియస్నెస్ దానిపైన ఎందుకు లేదు? దీని గురించి కొన్ని పాయింట్స్ చెప్తా వినేయండి. మందు, సిగరెట్ వర్సెస్ బెట్టింగ్, దేని వల్ల ఎంత హాని జరుగుతుంది? ఇక్కడనేమో లంగ్స్, లివరు, కిడ్నీ పాడవుతుంది, కానీ లాంగ్ టర్మ్ లా. ఇక్కడనేమో ఇమీడియట్ గా డబ్బులు పోతాయి, ఫైనాన్షియల్ గా దెబ్బ పడుతుంది, రోడ్డు మీద పడతారు. ఇక అడిక్షన్ విషయానికి వస్తే దీంట్లో అడిక్షన్ అనేది కొంచెం స్లోగా ఉన్నప్పటికీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అదే దీంట్లో అడిక్షన్ అయితే చాలా ఇమీడియట్గా ఉంటుంది, బట్ అన్ప్రిడిక్టబుల్ ఉంటుంది. అప్పులు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, సూసైడ్లు చేసుకుంటారు. సోషల్ యాక్సెప్టెన్సీ, మందు, సిగరెట్ అనేది సోషల్ అవ్వడానికే ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు అన్ని క్లాసెస్ వాళ్ళు. అదే ఇక్కడికి వచ్చేసరికి ఇది దాక్కొని ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా చేయడమే జరుగుతుంది. లీగల్ రెగ్యులేషన్స్ విషయానికి వస్తే ఇక్కడ లైసెన్సింగ్ వ్యవస్థ ఒకటి ఉంటది, అండ్ దీని సేల్స్ కి టైం లిమిట్ అనేది ఒకటి ఉంటది. అదే ఇక్కడికి వచ్చేసరికి పొద్దున, రాత్రి, మిట్ట మధ్యాహ్నం ఎప్పుడైనా సరే బాత్రూమ్ లో కూర్చొని కూడా పైసలు పోగొట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఏ చట్టం దేనికి వర్తిస్తుందో చాలా మందికి క్లారిటీ లేదు. క్రిమినల్ రిస్క్లు, ఇక్కడికి వచ్చేసరికి కల్తీ ఇంకా స్మగ్లింగ్ అయ్యే అవకాశం ఉంది. అదే ఇక్కడికి వచ్చేసరికి మనీ లాండరింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ అండ్ మోసాలు జరిగే అవకాశం ఎక్కువ. పొలిటికల్ రిస్క్స్, ఇక్కడ పొలిటీషియన్స్ కి ఎటువంటి రిస్క్ లేకపోగా గవర్నమెంట్ కి మంచి రెవెన్యూ వస్తుంది. అదే ఇక్కడికి వచ్చేసరికి బెట్టింగ్ ని లీగలైజ్ చేస్తే రివోల్ట్ అవుతారేమో, ఓటర్లను కోల్పోతామేమో అనే భయం ఉంటుంది. ఇన్ని తలకాయ నొప్పులు ఉన్నాయి కాబట్టి మందు, సిగరెట్ ని చేసినట్టుగా బెట్టింగ్ ని లీగల్ చేయలేకపోతున్నాయి ఈ గవర్నమెంట్స్. ఈ బెట్టింగ్ కథంతా ఇన్న తర్వాత లీగాలిటీస్ అండ్ టెక్నికాలిటీస్ పక్కకు పెట్టేస్తే నాకు అనిపిస్తున్న రెండు రూట్ కాజులు ఏంటివి అంటే, ఒకటి అత్యాశ, రెండోది దురాశ.
చాలా తక్కువ టైంలో ఎక్కువ పైసలు సంపాదించాలనే అత్యాశ, ఒకరిని మోసం చేసి పైసలు సంపాదించాలనే దురాశ. ఈ 2 కారణాల వల్లనే ఇప్పటికీ కూడా చీకట్ల గ్యాంబ్లింగ్ అనేది రోజు రోజుకి ఎదుగుతూ వస్తుంది. రేపటి రోజు సమాజాన్ని సర్వనాశనం చేసే అవకాశం కూడా ఉంది. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ బై రమ్యకృష్ణ.